ఇంకా ఉన్నారు సార్, వస్తే పడితే మళ్ళీ కొన్ని ఎవిడెన్స్ స్కూల్కి కేటాయించిన భూమి 2 ఎకరాలు. ఆయన ఏం చెప్పారు? సార్ 5 మినిట్స్ సార్ వినండి. నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అనగా రౌనక్ భాష, చందు, నా పేరు సూర్యప్రకాష్, చిరంజీవి, అలాగే సాయి, పృథ్వీ, శివ, మేమందరము దుర్గ సముద్రం స్కూల్ పంచాయతీలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు. ఈరోజు ప్రెస్ మీట్ ముందుకి మేము ఎందుకు వచ్చాము అంటే, తిరుపతి రూరల్ మండలం సరిహద్దుల్లో ఉన్నటువంటి 7 గ్రామాల ప్రజల పిల్లలు క్షేమం కోసం ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. అనగా అక్కడ 60 కోట్ల రూపాయలు విలువ చేయగల భూ కబ్జా జరిగింది. ఎవరు చేశారు దొంగలు అనేసి మేము అనుకుంటే, లాస్ట్కి తేలింది ఎవరంటే దుర్గ సముద్రం పంచాయతీలో నివసిస్తున్నటువంటి వాళ్ళే. ఇప్పుడు పాయింట్కి వస్తే, తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం పంచాయతీ సర్వే నంబర్ 135/1 7 ఎకరాల 98 సెంట్లు అనాధీనంగా పడి ఉంది. దాన్ని అప్పుడు ఉన్న కమిటీ మెంబర్లు స్కూల్ కోసం కేటాయించారు. ఆ స్కూల్కి ఆనుకొని 18 ఎకరాలు స్కూల్కి ఆనుకొని ఉండడం వల్ల ప్రతి ఒక్క దోపిడీదారుడికి, అనగా కబ్జా చేసే ప్రతి ఒక్కడికి స్కూల్ పైనే కన్నుబడింది. పిల్లలు చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటే స్థాయి స్కూల్ దగ్గర నుంచే పోవాలి. స్కూలు 1980 అనగా 1979 సంవత్సరంలోనే 2 ఎకరాలు కేటాయించారు. ఆ కేటాయించినప్పటి నుంచి స్కూల్ గ్రౌండ్లో స్కూల్ ఉంది, ఒక రేకుల షెడ్యూల్తో నిర్మించున్నారు. అప్పటి నుంచి ఈ కబ్జాదారులు కూడా ఆ స్కూల్లోనే చదువుకున్నారు. అదే స్కూల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఈ కబ్జాదారులకి కబ్జా చేయడానికి ముందుకు వచ్చారు. పంతొమ్మిది 1979లో స్టార్ట్ చేసినటువంటి స్కూల్ రేకుల షెడ్యూల్ నుంచి మర్చిపోయినానే రోడ్డు పక్కనే ఉన్నటువంటిది స్కూల్ని ఇప్పుడు విలువ చేయడం వల్ల, 60 కోట్లు విలువ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి శివయ్య దస్తావేజులు రాస్తున్నటువంటి శివయ్య గారు నకిలీ పత్రాలతో 10 మంది 12 మంది పేర్ల పైన సబ్ డివిజన్ చేసి, వాళ్ళు రికార్డులలో మాకు పాస్బుక్లు వచ్చాయని చెప్పి మొత్తం ఆ గ్రౌండ్ మొత్తం ఆక్రమించడం జరిగింది. అలాగే ఈ స్థలం ఎవరిది అనే విషయానికి వస్తే, SVKS వరదాచారి మరియు రంగస్వామి మరియు కృష్ణస్వామి మరియు శ్రీనివాసన్, ఈ నలుగురి బ్రాహ్మణులది స్కూల్ది. వాళ్ళు ఆ దేవుడి దగ్గరికి ముగ్గురు ఒకేసారి చనిపోవడం జరిగింది. మహానుభావులు చనిపోయారు. చనిపోయిన తర్వాత శ్రీనివాసన్ అనే ఒక లాస్ట్, వాళ్ళ ఫ్యామిలీలో ఒక అతను లాస్ట్లో ఉండడం జరిగింది. ఆయన మధురైలో ఒక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. జరిగిన వెంటనే కొన్ని రోజులకి
ఆయన కూడా మరణించడం జరిగింది, శ్రీనివాసన్. ఈ కబ్జాదారులు అయినటువంటి శివయ్య దస్తావేజులు రాసే శివయ్య ఈయనేం చేస్తున్నాడు, 12 మంది పేర్లు రాసుకొని ఒకడే ఉంటే ఇబ్బంది పడతాడని 12 మంది పేర్లు పెట్టుకొని ఆ కబ్జాకి దారితీశాడు. వాళ్ళు ప్రతి ఒక్కరు మేము వారసులము, మాకు రాసిచ్చారు, అదేవిధంగా గత సంవత్సరంలో మేము దాన్ని పాలిస్తూ ఉన్నాము, వగేరా చెప్పుకుంటూ సబ్ డివిజన్లు చేసుకున్నారు. అదేవిధంగా మేము ఈరోజు కోరడం ఏమంటే, ఎవరు వారసులు, ఎవరు కబ్జాదారులు అని తేల్చాలంటే 2007లో ఒక రిజిస్ట్రేషన్ అయింది. 2007లో రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం అనాధీనంగా ఉన్న భూమిని 2007లో వాళ్ళ పేరు మీద ఎక్కించుకోవడం జరిగింది. సబ్ రిజిస్టర్ అనుకూలంగా ఉండడం వల్ల ఈ దస్తావేజ్ శివయ్య 2007లో రెవెన్యూ రికార్డుల ప్రకారం అనాధీనంగా ఉన్న భూమిని వాళ్ళ పేర్ల మీద ఎక్కించుకోవడం జరిగింది. అడుగున్న వాళ్ళు అమెరికాలో కూడా స్పోర్ట్స్ పరంగా ఆడుకుంటూ చదువుకున్నంత టాలెంట్ ఉన్న స్కూలు, అదే స్కూలు దుర్గసముద్రం గ్రామ పంచాయతీలో ఉన్నందువల్ల మేము చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఈ యొక్క 7 ఎకరాల 98 సెంట్లు భూమిని వీళ్ళు కబ్జా చేయడం చాలా బాధాకరమైన విషయం. కావున ఎవరైతే ఈ భూమికి నిజమైన వారసులు, వాళ్ళ దగ్గర ఏ పత్రాలు అయితే సేకరించారో అలాగే తెలియపరచాలి. ఎస్వికేఎస్ వారు అలాగే శ్రీనివాసన్ గారు ఎవరికైతే రాసిచ్చారో ఆ పత్రాలు సేకరించి ప్రముఖ అందరి దగ్గర, అది ఎవరైనా కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళ క్షమంలో మాకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు మేము ముందుకు వచ్చాము. అలాగే కలెక్టర్ ఆఫీసులో కూడా మేము అర్జీ ఇవ్వడం జరిగింది. 13వ తేదీ 2026 13 ఏప్రిల్న ఇవ్వడం జరిగింది. కానీ మా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. డిఓ గారికి ఫోన్ చేశారు. డిఓ గారు ఫోన్ చేసి వెంటనే దీన్ని చర్చించండి, పిల్లల స్కూల్ గ్రౌండ్ అని చెప్పి కలెక్టర్ గారు మా ముందరే చెప్పడం జరిగింది. కానీ 3 రోజుల తర్వాత వస్తారు అని చెప్పారు. సోమవారం రోజు ఇచ్చాము, ఈరోజు శనివారం రోజు. ఇంతవరకు మమ్మల్ని ఎవరు కానీ ముందుకు వచ్చి రండి బాబు మేము ఇచ్చేస్తాము, మీరు ఇలా అర్జీ పెట్టారు కదా అని చెప్పి ఎవరు ముందుకు రాలేదు. లాస్ట్కి కలెక్టర్ గారు కూడా మాకు స్పందించలేదంటే మేము ఎవరు చెప్పుకోవాలి? స్కూల్ పిల్లల కోసం ముందుకు వచ్చిన వాళ్ళు మేము ఈరోజు మిమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. కావున ఈ కేసు వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఏసీపీ అధికారుల ద్వారా ఎంక్వైరీ పెట్టి నిజమేది అబద్ధమేది ప్రతి ఒక్కటి మాకు చెప్పి మమ్మల్ని ఎవరైతే ఉన్నారో ముందర ఇది వారసులా లేకపోతే వీళ్ళు దౌర్జన్యంగా చేసిన రికార్డులు సృష్టించి దౌర్జన్యంగా